ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకా రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మటుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు మంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా, వారు తీసుకుని పోయి ఆ ద్రాక్షారసం ఎక్కడ నుండి వచ్చునో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన ఆ పరిచారకే తెలిసినది, కానీ విందు ప్రధానికి తెలియకపోయింది. కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు సబ్బురసం పోయును. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసం పుచ్చుకొని ఉన్నామని అతనికి చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదట సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ప్రియులారా, యేసుక్రీస్తు సేవకు వచ్చినప్పుడు యోహాను సువార్త ప్రకారం మనకి యోహాను సువార్త ప్రకారం ప్రియులారా, ఇది మొదటి సూచక క్రియ, లేకపోతే సూచక ఒక అద్భుతం అనుకోవచ్చండి. మత్తయి సువార్తలో యేసు ప్రభు చేసిన మొదటి సూచక క్రియ లేకపోతే అద్భుతం ఏం తెలుసా ప్రియులారా? ఒక కుష్ఠరోగి ఆయన ఎదురుకు వచ్చి ఆయన మోకాళ్ళు ఆయన మీద ఆయన సాయంత్రపడి, అయ్యా, నీ చిత్తమైతే నన్ను శుద్ధుడిగా చేయమని అడిగాడు. అప్పుడు యేసుక్రీస్తు తన చేయి చాచి అతన్ని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవుతామని చెప్పగా అతడు శుద్ధుడాయన. సో మార్కు సువార్తలో యేసు ప్రభు చేసిన మొదటి అద్భుతం ఏం తెలుసా ప్రియులారా? ఓకే, అంటే మార్కు చూసి రాసింది ఏంటంటే, ఆయన ఒక ఇంట్లో వాక్యం చెప్తున్నప్పుడు కొంతమంది ఒక పక్షవాయు రోగం గల ఒక వ్యక్తిని మంచం మీద పోసుకుని 4 వస్తారు. ఆయన అక్కడ ఉన్నందున, అక్కడ జనులు చాలా మంది ఉన్నందున ఆయనను వాళ్ళు దర్శించలేకపోయారు. అందుకు వాళ్ళు ఏం చేశారంటే, ఇంటి పైకప్పులు తీసి 4 తాళ్లతో ఆ మంచాన్ని కిందికి వదిలేకపోతున్నారా? మరి వారి యొక్క విశ్వాసాన్ని చూడండి. ఆ పెంకులు కానీ ఒక మంచం పడేంత పెంకులు వాళ్ళు తీయడము ఒక అద్భుతం. సో ఆ రకంగా మార్కు సువార్త ఆ రకంగా యేసు ప్రభు చేసిన సూచనలు ఆయన అలా రాశాడు. మత్తయి సువార్తలో కుష్ఠరోగిని స్వస్థపరిచినట్టు రాశాడు. కానీ యోహాను సువార్తలో యేసుక్రీస్తు నీళ్లను చెప్పండి ద్రాక్షారసంగా మార్చినట్లు మనం గమనిస్తాం. ఓకే, ఇక్కడ ఒక విషయం మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగేను. యేసు తల్లి ఆల్రెడీ అక్కడ ఉందంట. అది మేబీ వాళ్ళ చుట్టాల్లో బంధువులు మనకు తెలియదు, కానీ యేసు తల్లి ఆల్రెడీ అక్కడ ఉందంట. యేసుక్రీస్తు శిష్యులను యేసుక్రీస్తును ఆ వివాహానికి ఆహ్వానించారంట ప్రియులు. ఇక్కడ దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, వివాహం అనేది అన్నిటికంటే ఘనమైనదంట ప్రియులు. మనకి ఈ లోకంలో 3 విషయాలు చాలా ముఖ్యమైనవి. అది ఏంటంటే ప్రియుల, ఒకటి మరణం. మేము మొదటిది మీకెచ్చే అన్నిటికంటే గొప్పది మొదటిది జననం కదా, రెండవది మరణం, మూడవది ఏదంట వివాహం. ఒకటి జననము, రెండవది మరణము, మూడవది వివాహం కదా పిల్లల. ఎక్కడ కానీ బైబిల్లో ఒక వ్యక్తి జన్మించినప్పుడు వాక్యంలో జన్మము అన్నిటికంటే ఘనమైనది
ఘనమైంది అని చెప్పలేదు. చనిపోయినప్పుడు అన్నిటికంటే ఘనమైంది మరణం అని చెప్పలేదు. కానీ వివాహం విషయంలో ఇది ఇలాగే పట్టుకొని హీబ్రూలకు రాసిన పత్రిక ఒకసారి తీసుకున్నప్పుడు గారు ప్రతి పెళ్లిలో ఈ యొక్క వాక్యాన్ని రాస్తారు ప్రియుల, ఈ వాక్యాన్ని కోట్ చేస్తారు. హీబ్రూలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో మనం గమనించినట్లయితే ఈ వివాహం గురించి ఆ భక్తుడు రాస్తూ ఇలా అంటాడండి. 13వ అధ్యాయము 4వ వచనంలో ఏమంటాడంటే, ఆ వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను ఘనమైనది గాను పాలకు నిష్కలమైనది గాను ఉండవలేదు. ప్రేక్షకులు గారా, ఇంకొక మాట చెప్పాలంటే వాక్యం ప్రకారం వివాహము అన్నిటికంటే ఘనమైనది. ఎలాంటిదంట? ఘనమైనది. చెప్పండి ఎందుకు ప్రియులారా? ఈ వివాహంలో ఇద్దరు ఒకటవుతారు. వివాహంలో ఇద్దరు ఒకటవుతారు. అదే ప్రకారం అక్కడ గొప్పతనం. సామాన్యంగా ఇద్దరు కలిసి ఉండడం చాలా కష్టం. అది సొంత అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, భార్య భర్త కావచ్చు. కొన్ని దేశాలలో అయితే అట్లా పెళ్లి చేసుకుంటారు, అట్లా విడాకులు తీసుకుంటారు, కలిసి ఉండలేరు. ఎందుకంటే వాళ్ళకున్న స్వతంత్రం ఆ దేశంలో, అమెరికా దేశం లాంటి దేశంలో స్త్రీలకు చాలా స్వతంత్రం ఉందండి. వాళ్ళు ఉన్న ఒక మాట ఏమన్నా అన్నారనుకోండి, వాళ్ళిద్దరికి డివోర్స్ చేసిన వాళ్ళకు పరిత్యాగ పత్రం ఇచ్చేసి వాళ్ళతో విడాకులు తీసుకుని వేరుగా అయిపోతారు. లేదు ఆ భర్తకి ఏమైనా కోపం వచ్చిందనుకోండి, వాళ్ళు ఇమ్మీడియట్గా విడాకులు తీసుకుంటారు. ఒక రకంగా మన దేశంలో భారతదేశ సాంప్రదాయం ఎంత గొప్పదంటే అంత త్వరగా ఎంత గొడవపడ్డా ఎంత ప్రాబ్లం అయినా అంత త్వరగా విడాకులు తీసుకుంటారు. చాలా తక్కువ అండి, ఎవరో ఉన్నారు కొంతమంది, కానీ మన భారతదేశంలో ఆ సాంప్రదాయాన్ని నిజంగా మనం చాలా మెచ్చుకోవాలి. దాన్ని బట్టి మనం ఎంతో సంతోషించాలి కదా ప్రియులరా. సో ఎందుకంటే ప్రియులరా, వివాహంలో నేను చాలాసార్లు చెప్పాను, మాది ప్రకాశం జిల్లానే, కానీ మేము పుట్టింది పెరిగిందంతా కర్ణాటకలో హుబ్లీ అనే ప్రాంతం. మా మిస్సెస్ వాళ్ళది, వాళ్ళ అమ్మమ్మది చీరాల, వాళ్ళ నాయనది ఎక్కడో మెడ్రాసు, వాళ్ళ తాతగారిది ఇక్కడ బళ్ళారి, అన్ని లాస్ట్ ఆమె ఇక్కడే పుట్టింది. అండ్ చూసారు పిల్లరా, మేము హుబ్లీలో పుట్టి పెరిగి ఈమె ఇక్కడ పుట్టి పెరిగి మా ఇద్దరిని దేవుడు చదువుపరిచాడు. ఆమె థింకింగ్ వేరు, నా థింకింగ్ వేరు, ఆమె మెంటాలిటీ వేరు, నా మెంటాలిటీ వేరు. కానీ మేము ఈ రోజు వరకు కలిసి ఉన్నామంటే అది మ్యారేజ్ ఉంటే గొప్ప. ఇద్దరు బిజినెస్ స్టార్ట్ చేసి 1 సంవత్సరంగా చేయలేదండి. మధ్యలో ఇద్దరు గొడవలు వస్తే ఎక్కడో ఒక దగ్గర బిజినెస్ స్టాండింగ్ వచ్చి వాళ్ళు విడిపోతారు. అలా సొంత అన్నదమ్ములు కలిసి ఉండడం చాలా చాలా తక్కువ. గొడవలు వస్తాయి, వాళ్ళు మంచిగా ఉన్నా వాళ్ళకు వచ్చిన పిల్లలు, వాళ్ళకు వచ్చిన భార్యలు ఏదో ఒక రకంగా గొడవపడి కదా వేరు చేసే అవకాశం. అందుకే వివాహం ఉండే గొప్పతనం ఏంటంటే, వివాహం అన్నిటికంటే ఎందుకు గొప్ప ఘనమైందంటే, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ ఏదో చదువు చివరికి ఇద్దరు కలిసి జీవితకాలం అంతా కలిసి జీవించడం, అది వివాహం యొక్క గొప్పతనం. మీకు ఎంతమందికి తెలుసుకోలేదు కదా, బైబిల్లో మొదటి వివాహాన్ని జరిపింది యెహోవా. ఎక్కడ జరిపించాడు? ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కాదని చూసి ఆయనకు గాఢ నిద్రనిచ్చి ఆయన పక్కటి ఎముకలో ఒక ఎముకను తీసి ఆ ఎముకతో ఆయన ఒక స్త్రీని చేశాడంట. మళ్ళా ఆ యొక్క స్థలాన్ని ఆయన మాంసంతో పూడ్చాడు అని బైబిల్లో ఉంది. నాది అంటే నా దేహం నుంచి, నా ఎముకలో ఎముక, నా శరీరంలో శరీరం, సో నాలో నుంచి వచ్చావు కాబట్టి నువ్వు నాది అని ఆదాము చూసి పలికాడు. స్త్రీ ఎవరయ్యంటే పురుషుని యొక్క దేహం నుంచి వచ్చినామంటే, అదే రకంగా పురుషుడు ఎక్కడి నుంచి వచ్చాడు? స్త్రీ నుంచే కదా పుట్టింది. అంటే ఇక్కడ ఎవరు గొప్ప? ఇద్దరు గొప్ప. ఎవరు గొప్ప? సో ఫస్ట్ స్త్రీ ఎక్కడి నుంచి వచ్చింది? పురుషుడి నుంచి. మన తర్వాత పురుషులు ఎక్కడి నుంచి వస్తున్నారు ఇప్పుడు? మరి ఎవరు గొప్ప? అది. సో దేవుడు ఆ లైఫ్ పార్ట్నర్ ఇవ్వడం వల్ల ఆదాము ఎంతో సంతోషపడ్డాడు.
ఇసాకు గురించి మనం గమనించినట్లయితే ఎప్పుడైతే రెబెకా ఆయన జీవితంలో వచ్చిందో ఇసాకు చాలా నెమ్మదిగా, చాలా సుఖంగా, చాలా సంతోషంగా జీవించాడు వాడిని. సో భార్య భర్తలు కలిసి ఉండవు, పెళ్లి అనేది అందరికంటే చనిపోయినప్పుడు ఇద్దరు ఒకటి కాదు అవుతారా? అతడి లోకాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్తాడు. పుట్టినప్పుడు ఇద్దరు ఒకటి కాదు. కానీ వివాహంలో అందుకే బైబిల్ రాయబడింది, వివాహం ఎందుకంటే ఘనమైనది, చాలా గ్రేట్. నేను ఇన్ని సంవత్సరాల పిల్లలు నేను చూశాను, కానీ వివాహం జరిపినంత ఘనంగా ఏదైనా బర్త్డే చూశారు అంత ఘనంగా, పుట్టినరోజు లేకపోతే చనిపోయిన రోజు అంత ఘనంగా చేయడం చూశారా? అన్నిటికంటే ఎక్కువ ఘనంగా చెప్పండి వివాహం. చక్కగా రాయబడింది, మొదటి పెళ్లి లేకపోతే మొదటి వివాహాన్ని ఏదైనా తోటలో ఆదాము అవ్వకు దేవుడు చేశాడంట. రెండో వివాహము యేసుక్రీస్తు కానా అనే ఊరిలో ఆయన అటెండ్ అయ్యాడంట. ప్రియులారా, ఎంత సంతోషం కదా! యేసుక్రీస్తు వివాహం చేసుకోలేదు, కానీ ఆయన పెళ్ళికి వెళ్ళాడు, ఆయన వివాహానికి వెళ్ళాడు. సో బైబిల్లో మాత్రము ఇక్కడ కానా అనే ఆ యొక్క గ్రామంలో ఆయన పెళ్లికి ఆయనను, ఆయన శిష్యులను వాళ్ళు ఆహ్వానించారు. ఇక్కడ రెండో విషయం మనం నేర్చుకునేది ఏంటంటే, ఎవరైనా మనం ఎక్కడైనా ఆహ్వానించినప్పుడు, మరి ముఖ్యంగా పెళ్లిళ్లకు లేకపోతే బర్త్డేస్కి ఒక మంచి కార్యాలకు ఆహ్వానించినప్పుడు మనము వెళ్ళాలి. ఆహ్వానించుకుంటే మనం వెళ్ళకూడదు, కానీ ఆహ్వానించి వాళ్ళు తగ్గించుకొని కాల్ చేసి లేకపోతే ఫోన్ చేసి నేను ఇక్కడికి వచ్చి వాళ్ళు నాకు ఆహ్వాన పత్రిక ఇచ్చినప్పుడు చెప్పినప్పుడు మనము పోవాలి. మనం పోకుంటే అది మన పట్ల పాపము, అది గర్వంగా భావిస్తారు. చాలాసార్లు చెప్పాం, ఎవరైనా సిక్కున్నప్పుడు, ఎవరైనా చనిపోయినప్పుడు ఆహ్వానం అవసరమా? మనం ఇన్విటేషన్ ఇవ్వాలా నాకు బాగాలేదని చెప్పడానికి? అప్పుడు మనం ఎవరి ద్వారా మనకు తెలిసిందనుకోండి, వాళ్ళకి మనం కాల్ చేసి ఎలా ఉన్నారు అని మనం మాట్లాడి వారిని పరామర్శించి, ఒకవేళ అయితే మనం వాళ్ళని దర్శించి రాగలిగితే ఇది చాలా ఆశీర్వాదంగా ఉంటుంది. సో యేసుక్రీస్తు, ఆయన శిష్యులు ప్లస్ ఆయన తల్లి ముగ్గురు అక్కడ ఆహ్వానించబడ్డారంట. ప్రియుల ముగ్గురు చక్కగిల్లి ఆ పెళ్లిలో వాళ్ళు అక్కడ ఉన్నారంట. ప్రియుల రైట్. కొద్దిసేపు తర్వాత ఏమైందంట, మనం ఈ వాక్యం చదివినట్టుగా అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఎందుకు ద్రాక్షారసం అక్కడ పెట్టారంటే, ఆ పాత నిబంధన కాలంలో యూదుల ఆచారం ప్రకారం కదా, భోజనాలు అయిన తర్వాత, ఫుడ్ అయిపోయిన తర్వాత ఆ చివరికి లాస్ట్కు వాళ్ళకి ద్రాక్షారసం ఇచ్చేవారు. ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో మనము డిన్నర్ లేకపోతే లంచ్, వివాహ భోజనం అయిన తర్వాత మనకు స్వీట్ ఉంటుంది కదా, డబల్ మీనో లేకపోతే కర్బూజా కీరో లేకపోతే ఐస్ క్రీమో, గులాబ్ జామునో కదా, అదొక ఆచారం. ఆంధ్ర సైడ్ అయితే మనం కూరలో లేకపోతే అట్టిపండ్లో లేదా పాయసము అలాంటివి ఇస్తాం. కర్ణాటక సైడ్ మనం వెళ్ళామనుకోండి ప్రియుల, అక్కడ వేరే రకంగా ఉంటాయి. సో వేరే వేరే ప్రాంతాలలో కరెక్ట్. సో యూదుల ఆచారం ప్రకారం అదే మగారు పెళ్లికి వచ్చిన వారికి భోజనాలు అయిన తర్వాత ఒక గ్లాసు ఫ్రెష్ గ్రేప్ జ్యూస్, ఏంటంటే చెప్పండి, ఫ్రెష్ గ్రేప్ జ్యూస్. ద్రాక్షారసం అంటే మళ్ళా మత్తిచ్చే ద్రాక్షారసం కాదు ప్రియుల. ఆ రోజుల్లో ఇప్పటికి ప్రియుల ఆ యొక్క కానాన్ దేశము లేకపోతే ఇజ్రాయెల్ దేశం ఎంత ఫేమస్ అంటే, ఆ ప్రాంతం అంతట్లో ద్రాక్ష పండ్లు చాలా చాలా పెద్దగా, చాలా చాలా గొప్పగా ఆ యొక్క ప్రాంతంలో పండుతాయి. యెహోషువ కదా ప్రియులరా, కొంతమందిని మోషే కొంతమందిని మీరు వెళ్ళి కానాన్ దేశాన్ని చూసిరంటే మాకుదే. వీళ్ళు వెళ్ళి చూసినప్పుడు వాళ్ళు ఫస్ట్ కనపడేది ఏంటంట, కొంతమంది పెద్ద పెద్ద ద్రాక్ష గెలలు ఇద్దరు కట్టె మీద పోసుకొని పోవడం చూశారంట. అంటే ఇజ్రాయెల్ దేశం ఒకప్పుడు కానాన్ దేశం అనేవారు ప్రియులరా. ఆ ప్రాంతంలో ఈ యొక్క ద్రాక్ష పండు చాలా ఫేమస్ అప్పట్లో నుంచి. అందుకని వాళ్ళకి అలవాటు ఏంటంటే, ఈ ద్రాక్షను మంచిగా వాళ్ళు రసం తీసి అందరికీ ఒక గ్లాస్ ఇచ్చేవారు కదా. అక్కడ ద్రాక్ష రసం అయిపోయిందంట. ద్రాక్ష రసం అయినప్పుడు
ఆ యొక్క తల్లి యేసుక్రీస్తు తల్లి ఏమన్నదంటే యేసు ప్రభుతో, అయ్యా ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి కూడా వచ్చామండి, వారిని ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదనేను. ఏంటంటే యేసు ప్రభు వాళ్ళ తల్లితో అలా మాట్లాడాడు అని ఒక ప్రశ్న రావచ్చు. ప్రియులారా గమనించండి, ఇక్కడ యేసుక్రీస్తు దేని గురించి ఆ మాట అన్నాడంటే, అయ్యా అక్కడ ద్రాక్షారసం అయిపోయింది అన్నప్పుడు యేసుక్రీస్తు తన తల్లితో అంటాడమ్మా నీతో నాతో నీకేం పని, ఇంకా నా సమయం ఇంకా రాలేదు. ఎందుకు ఆ మాట అన్నాడంటే ప్రియులారా, ఇది ఆత్మీయంగా మనం తీసుకున్నట్లయితే ద్రాక్షారసం దేనికి సాదృశ్యము, రక్తానికి సాదృశ్యం కదా. మనం ప్రభురాత్రి బదులు పాలు పొందుకుంటాం కదా, ఆ రొట్టెను దేనికి భావిస్తాం, ఆయన శరీరంగా, ద్రాక్షరసం ఆయన రక్తంగా భావిస్తాము. సో ఇవ ఏమంటుంది, ద్రాక్షరసం అయిపోయింది అన్నప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడంటే, ఇంకా నేను చనిపోయే సమయం ఇంకా అది దాని అర్థం. ప్రియులారా నీకెందుకమ్మా, నేను చూసుకుంటాను కదా. యేసుక్రీస్తు 12 వయసు సమయంలో 12 వయసులో ఉన్నప్పుడు ఆయన మందిరంలో కూర్చొని ప్రశ్నలు అడుగుతున్నప్పుడు వీళ్ళు 3 రోజుల ప్రయాణం వెళ్ళిపోయారంట. ప్రియులారా వెళ్ళిపోయి అందరు బల్ల కనబడలేదని చెప్పి బల్లా తిరిగి ఆయన వెతుకుంటూ వచ్చి యెరూషలేములో మందిరంలో కూర్చొని ఆయన యాజకులకు, ఆ యొక్క పెద్ద యాజకులతో ఆయన ప్రశ్నలు వేసుకున్నప్పుడు వీళ్ళు చూసి ఆశ్చర్యపడి ఆయన అన్నారంట, అయ్యా నేను నీ తండ్రి నేను వెతుకుతున్నాము, మేము చాలా కలవరపడ్డాము అన్నప్పుడు యేసులో ఒక మాట అంటాడు, ఏమని, అమ్మా నేను నా తండ్రి పనిలో బిజీగా ఉంటాను మీకు తెలియదా. ఎందుకు ఆ మాట అన్నాడు కదా, ఆమె ఏమన్నదంటే నేను నీ తండ్రిని నేను వెతుకుతున్నాము అంటున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ఇండైరెక్ట్ గా ఏమంటాడంటే, ఆయన కదా తండ్రి, ఎవరు నా తండ్రి, పరలోకంలో నా తండ్రి. సో ఆ తండ్రి విషయంలో నేను బిజీగా ఉన్నాను, అంతగాని మీకు తెలియదా. ఇక్కడ కానీ మరి అమ్మా నాకు నీకేం పని, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. చాలా స్థలాల్లో యోహాను సువార్త రాయబడింది కదా, వాడు రాళ్ళు పట్టుకుని యేసుప్రభు చంపాలనుకున్నప్పుడు ఆ యొక్క యోహాను రాస్తాడు, ఆయన సమయం ఇంకా రాలేదు కనుక ఆయన వారి వద్ద తప్పించుకొని పోయాడు, ఆయన సమయం ఇంకా రాలేదు. 5-6 సార్లు ఆయన చంపదు. ఒకసారి ఒక పెద్ద కొండ మీద నుంచి ఆయన కిందికి తోసి వేయాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేశారు. కొన్నిసార్లు రాళ్ళు పట్టుకున్నారు, నువ్వే నా మెస్సీయా అని చెప్పి ఆయన చంపాలని ప్రయత్నం చేశారు. కానీ బైబిల్ ఏం పడ్డని రాయబడిందంటే ఇంకా ఆయన సమయము రాలేదు కాబట్టి ఆయన ఎవరేమి చేయలేకపోతున్నాడు. అమ్మా నాకు నీకే పని, ఇంకా నా సమయము రాలేదంటే రక్తం చిందించే సమయం నాకు రాలేదు, అందరి కొరకు చనిపోయే సమయం రాలేదని ఒక చిన్న ఇంత ఆయనకి ఇచ్చి తర్వాత నాకు మాట అంటదండి. ఏమంటే చూడండి పిల్లగా 4వ వచనం చూద్దామండి. యేసు ఆమెతో, అమ్మా నాకు నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన నీతో చెప్పునది చేయడనెను. ఇక్కడ ఒక సందేశం ఉంది ప్రియులారా, ఆయన మీతో చెప్పిన మరియమ్మ శిష్యులతో డైరెక్ట్ గా ఇది చేయండి అని చెప్పట్లేదు. ఎందుకంటే ప్రియులారా ఇక్కడ రక్షకుడు, పాప పరిహారకుడు, విమోచకుడు ఎవరు, యేసుక్రీస్తు మరియమ్మనా? చెప్పండి, అర్థం కావట్లేదు, చెప్పండి. యేసుక్రీస్తు. ప్రియులారా నన్ను వెంబడించుడి అని ఆ యొక్క పేతురుతో అన్నాడు, అండ్ ఆంద్రేయుతో అన్నాడు, ప్రియులారా ఫిలిప్తో అన్నాడు కదా, నతానీయులతో అన్నాడు. సో వీళ్ళు వెంబడించింది యేసు ప్రభునా మరియమ్మనా? యేసు ప్రభు. కాబట్టి నాయకుడు యేసుక్రీస్తు కాబట్టి ఆయన మరియమ్మకు తెలిసిపోయింది, నా మాట కాదు, మీరు ఆయన చెప్పినట్టు మీరు చేయండి. ఈ రోమన్ క్యాథలిక్స్ చర్చెస్లలో పిల్లల మరియమ్మకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, ఆమెను పూజిస్తారు, ఆమెకు పెద్ద పెద్ద బొమ్మలు తీసి, ఆమెకు నైవేద్యాలు తీసి, ఆమెకు ఏది చేస్తుంటారు పిల్లల. కానీ ఈ వాక్యం ప్రకారము ఆమె ఏమంటదంటే, ఆయన చెప్పినట్టే మీరు మనం ఎవరు చెప్పినట్టు చేయాలా? మరియమ్మ గారు
సునీత గారు యేసు ప్రభు చెప్పినట్టు చేయాలా. నాకు తెలిసి మరియమ్మ గురించి ఒక 4-5 స్థలాలలో రాయబడింది ప్రియులారా. ఇదొకటి. రెండవది ప్రియులారా, యేసుక్రీస్తు శిలువలో చనిపోతూ అమ్మా ఇదిగో నీ కుమారుడు, అయ్యా ఇదిగో నీ తల్లి అని ఆ స్థలంలో. మూడవది ప్రియులారా, మరియమ్మ గురించి ఎక్కడ రాయబడిందంటే ఆ యొక్క దేవుడితో వచ్చి నీకు తండ్రిరాలు, ఓకే, నీకు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నీకు కుమారుడు ఇస్తున్నాడు. కొన్ని ప్లేసెస్లో మాత్రం మనం మరియమ్మను చూడగలుగుతాము ప్రియులారా. ఇక ఎక్కువసేపు మనం మరియమ్మని ఎక్కడ కానీ బైబిల్లో చూడలేము కదా. కానీ యేసుక్రీస్తు ఆయన చనిపోయే వరకు, పాతి పెట్టబడి 3వ దినం లేచి పరలోకానికి వెళ్ళే వరకు మొత్తం యేసుక్రీస్తే. సో మన రక్షకుడు యేసుక్రీస్తు, మన విమోచకుడు యేసుక్రీస్తు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు తప్ప మనం ఎవరిని ఆరాధించకూడదు. ప్రకటన గ్రంథము ఎవరు చూపించారు ఈ దర్శనమంతా ప్రియులారా? యోహాను అంటే ఒక దేవదూత చూపించాడు. ఆ దేవదూత చూపించిన తర్వాత ఈ యోహాను ఆ దేవదూత తెల్లని వస్త్రాలు, ఆయన యొక్క మహిమ అంతా చూసి ఈయననే యేసు ప్రభు అని చెప్పి ఆయన కాళ్ళకు నమస్కారం చేయబోతాడు. అప్పుడు ఆ దేవదూత ఏమంటాడంటే, బాబు నన్ను ఆరాధించకు, నేను నీలాంటి వ్యక్తి, నీలాంటి ఒక సహోదరునే, దేవుణ్ణి ఆరాధించు. ప్రకటన గ్రంథం తీసుకున్నాను. ప్రకటన గ్రంథం ప్రియులారా, ఆ దేవదూత ఏమంటాడు చూడండి ప్రియులారా, నన్ను ఆరాధించొద్దు, 8:22-28 యోహానును నేను, అందరు తీసుకు చదువుతాను. యోహానును నేను ఈ సంగతులను వినువాడు చూసినవాడు, నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదములు ఎదుట నమస్కారం చేయుటకు సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను, దేవుడికే నమస్కారం చేయమని చెప్పాను. యోహాను ఎంత కన్ఫ్యూజ్ అయ్యాడంట ప్రియులారా? ఆయన ఇన్ని 1వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు ఆయన దర్శనాలు చూసి ఆయన్నే కన్ఫ్యూజన్ అయ్యాడు. ఆయన యేసు ప్రభువా దేవుడు అని ఆయనకి కన్ఫ్యూజన్ అయ్యి నాకు చూపించిన ఆ దేవదూత పాదాలకు నేను నమస్కారం చేయకపోవడానికి నేను సాగిలపడ్డప్పుడు ఆయన ఏమన్నాడంటమ్మా మరేమలేదు, వద్దు సుమి, నేను ఇలాంటి ఒక సహోదరుని, ఎవరికి నమస్కారం చేయి. ఇంగ్లీష్లో చాలా బాగుంది, నన్ను ఆరాధించుకు, దేవుని ఆరాధించు. వర్షిప్ గాడ్, డోంట్ వర్షిప్ మీ. నేను ఇలాంటి ఒక సహోదరుని, మీకు శరీరం ఉంది, నాకు శరీరం లేదు. దేవదూతలకు మన లాంటి ఇలాంటి రక్త మాంసం ఉండవంట. దేవదూతలు 1 సెకండ్ ఇక్కడి నుంచి పర్వత రాజ్యానికి వెళ్ళగలుగుతారు. దేవదూతలు ఒక్క దేవదూత 1,85,000 మందిని 1 సెకండ్ చంపేశాడు. దేవదూత పరలోక రాజ్యం నుంచి భూమికి సమాచారం తేవడానికి 1 సెకండ్ పడదంట. ఎందుకంటే వారు మన లాంటి రక్త మాంసం వాళ్ళు ఆత్మలు. సో కాబట్టి మనము యేసు ప్రభు తప్ప ఎవరిని ఆరాధించుకోడు. ఎంత పెద్ద మాస్టర్ అయినా, ఎంతమంది పెద్ద గొప్ప సేవకుడైనా, చాలా మంది హీలింగ్స్ వెరైకల్స్ చేస్తుంటారు కదా, ప్రవచిస్తుంటారు కదా. ఇంకా కొంతమంది యేసు ప్రభుని వదిలేసుకుని వాళ్ళనే ఎక్కువసేపు వాళ్ళ గురించే మాట్లాడుతుంది. ఉదాహరణకి మనకు హెబ్రోన్ చర్చ్ భక్తి సింగ్ గారు అని ఉంటారు. ఆయన చాలా చక్కటి సేవకుడు. ఎన్నో సంఘాలు స్థాపించారు. ఆయన చక్కటి సేవ చేశారు. ఆయన భార్య పిల్లలందరూ ఆయన వదిలేస్తే ఆయన మెడ్రాస్ ప్రాంతం నుంచి చివరికి హైదరాబాద్ నుంచి లాస్ట్కి ఆయన చనిపోయారు. కానీ హెబ్రోన్ చర్చ్కి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు యేసు ప్రభుని ఆరాధిస్తారో లేదో కానీ ఆ భక్తి గారి గురించి ఎప్పుడు ఆ భక్తి గారి అన్నారు, ఆయన ఎందుకు చెప్పారు, ఆ వాక్యమేమో మనకు తెలియదు కానీ భక్తి గారిని కోట్ చేస్తాను ఏమంటారు భక్తి గారు. అది ప్రియులారా హీరో వర్షిప్ అంటారు. మనం అలా హీరో వర్షిప్ చేయము. ఒకవేళ వీరికి నా పట్ల గౌరవం ఉంటే మా బ్రదర్ అనొచ్చు అంతే, కానీ వాక్యాన్ని కోట్ చేయాలి.
ఆ భక్సింగ్ గారిని సార్ భక్సింగ్ గారికి అన్నారు, భక్సింగ్ గారు చేశారు. మీరు ఎప్పుడన్నా అప్రోచ్ చేయొచ్చు, వాళ్ళ మెసేజ్ వినండి. భక్సింగ్ గారు బతుకున్నప్పుడు ఆయన ఎక్కువ దగ్గర కాన్లు తీసుకునేవారు కదా, ఆయన ఎప్పుడు గోకాన్ మీద ఉండేవారు. ఆడ వాక్యమేమో కానీ ఆయన గురించి చెప్తుంటారు. అట్లా హీరో వర్షిప్ మనం చేయకూడదు. ప్రియులారా, ఏసన్న గారు ఉన్నారు, చాలా మంచిది, ఆయన గొప్ప, ఆయన లాంటి సేవకుడు నేను చూడలేకపోయాను. అలా అని చెప్పి ఎప్పుడు ఏసన్న గారి గురించి మనం గొప్పగా మాట్లాడుతుంటే హీరో వర్షిప్ అంటారు. దాన్ని ఏమంటారు? హీరో వర్షిప్ కదా. దేవదానం మనం కేంద్రీకరించేది యేసుప్రభుని కేంద్రీకరించాలి. ఇక్కడ మరేమో ఏమంటుంది? ఆయన చెప్పినట్టు మీరు చేయండి. మనం చేయాల్సింది, మనం ఆరాధించాల్సింది, మనం వెళ్ళి చూడాల్సింది ఎవరికంట? యేసు ప్రభును, ఆయన బోధను, ఆయన జీవితాన్ని. అంతే కానీ వేరే వాళ్ళు ఎప్పుడన్నా ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. కానీ మనం అస్తమానం వాళ్ళ గురించే చెప్తున్నాం అనుకోండి, అప్పుడు యేసుక్రీస్తుకు రావాల్సిన మహిమ రాదు. కొన్ని సంఘాలు ఉన్నాయి పిల్లరా, వాళ్ళు ఏం చేస్తారంటే చనిపోయిన కొంతమంది భక్తుల ఫోటోలు పెట్టుకుంటా ఉంటారు. మదర్ తెరెసా, పోపు, తంత్రతో కొన్ని ప్రవర్తన అందువల్ల నేను ఒక ఇంటికి వెళ్ళిన కనీసం ఒక 10-15 ఫోటోలు ఉన్నాయి. అంటే వాళ్ళు వీళ్ళకే ప్రేయర్ చేసుకుంటారంట. ఇవాళ దేవుడితో ప్రేయర్ చేస్తారు. వాళ్ళకి ప్రేయర్ చేస్తే వాళ్ళు వెళ్ళి యేసుప్రభు ప్రేయర్ చేస్తారంట, యేసుప్రభు వెళ్ళి తండ్రికి ప్రేయర్ చేస్తారంట. ఈ రకంగా మనం అందరు ఫోటోలు పెట్టుకుని ఈ రకంగా చేస్తే మనం దేవుడితో మాట్లాడే సమయం మనకు దొరుకుతా, అవకాశం దొరుకుతా? దొరకదు పిల్లలు. సో యోగ చెప్పినట్టు చేయమన్నాడు. 5వ వచనం చదవండి. మళ్ళీ పిల్లలు 2:5, యోహాను సువార్త 2:5. ఆ పరిచారకులను చూసి మీరు ఆయన చెప్పినది చేయదని వారితో చెప్పారు. ఇక్కడ పరిచారకులు ఎవరు? ఆ వంట పని చేసినప్పుడు ఆ పెళ్లిలో కొంతమంది పని మనుషులను పెట్టుకున్నారు. వీళ్ళు శిష్యులు కాదు. ఎవరు వీళ్ళు? అక్కడ పనిచేసేవాడు. నేను చాలా రోజుల వరకు ఆ నీళ్లు పోసింది, ఆ యొక్క బిందెలలో, ఆ కుండలలో నీళ్లు పోసింది శిష్యులేమో అనుకునేవాడిని. నాకు మొన్న చదువుతున్నప్పుడు అప్పుడు దేవుడు నాకు కళ్ళు తెచ్చాడు. వీళ్ళు ఎవరంటే ఆ పెళ్లికి అప్పుడప్పుడు మన పెళ్లిళ్ళలో లేకపోతే ఇద్దరు కొంతమంది పని మనుషులు పిలిపిస్తాం కదండి, వంట చేయడానికి, లేకపోతే కటింగ్ చేయడానికి, లేకపోతే అంత అయిపోయిన తర్వాత క్లీనింగ్ చేయడానికి, గిన్నెలు కడగడానికి, అలాంటి వాళ్ళకి చెప్పిందంటే ఇవన్నీ బాబు మీరు ఆయన చెప్పినట్టు మీరు చేయండి. రైట్. ఇప్పుడు ఆ రోజు తీసుకున్నాం. చెప్పిన వెంటనే వాళ్ళు ఏం చేశారంటే యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తూగులు పట్టు 6 రాతి పానలు అక్కడ ఉంచబడి ఉండేది. యేసు ఆ పానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. వీళ్ళని ఇక్కడ ఒక విషయం గమనించుకోవాలా? యూదుల ఆచారం ప్రకారము, అంటే పాత నిబంధన కాలంలో ఇప్పుడు యూదులు వాళ్ళు చాలా ఆచారాలు పాటిస్తూ ఉంటారు. దేవుడి వాక్యానికి కనెక్షన్ లేని ఆచారాలు అవి దేవుడికి విరోధమైనవి. కొన్ని మంచి ఆచారాలు ఉంటాయి. ఏంటి మంచి ఆచారాలు చెప్పండి? అన్నం తినక ముందు చేతులు కడుక్కోవడం మంచి ఆచారం కదా? మంచిదే కదా? బయటికి వెళ్ళించి మనం చెమటలో ఉంటాము, స్నానం చేయడం అది మంచి ఆచారమేనా? ఇవన్నీ బైబిల్లో ఎక్కడ లేవు. చేతులు కడుపుకొని తినండి అని ఎక్కడ లేదు. ఎండకి వెళ్తుందని వచ్చి స్నానం చేసుకున్నాను ఎక్కడ లేదు. ఇవన్నీ మనుషులు కలిగించిన ఆచారం. సో ఇవి దేవుడి వాక్యానికి ఎలాంటి సంబంధం లేవు కాబట్టి వీటిని మనం చేసుకోవచ్చు. కొన్ని మంచి ఆచారాలు ఉన్నాయి, కానీ దేవుడి వాక్యానికి మనం పోల్చుకుని కొన్ని ఆచారాలు తీస్తారే అవి దేవుడికి విరుద్ధమైన పాపం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకొక వాక్యం తీసుకున్నాం. అందరు తీసుకున్నాం. ఆ వాక్యం ఎట్లుందంటే మార్కు సువార్త 7వ అధ్యాయం 3వ వచనం తీసుకున్నామండి. ఆచారాలు ఉన్నాయి. ఏ ఆచారాలు చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం. ఇవన్నీ మంచి ఆచారాలు. 3వ వచనం కదా,
యూదులందరూ పెద్దల పారంపర్యాచారం బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనం చేయరు. మరియు సంత నుండి వచ్చినప్పుడు చల్లుకుంటేనే కానీ భోజనం చేయరు. ఇదియు కాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్ళలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించడం వారు. చూసారు ఇక్కడ యూదులు ఇప్పుడే ఇదే కాదు, ఇక్కడ చాలా ఆచారాలు ఉంటాయంట. ఏంటంటే ఆచారం దేవనం చేతులు గడుపుకుండా అన్నము తినరు. సంత వీధులలో అంటే మార్కెటింగ్ షాపింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేసుకోకుండా భోజనాలు చేయరు. కాళ్ళు కడుక్కోవడం, చేతులు కడుక్కోవడము, గిన్నెలు మంచిగా నీటి గడుపుకోవడం ఎక్కడ బైబిల్లో లేవు. కానీ ఇవన్నీ మనుషులు కల్పించిన ఒక ఇవి మంచివే, ఇవి మంచి ఆచారాలు. క్లీన్ చేసుకోవడంలో తప్పేముంటుంది కదా. కానీ ఇంకా కొన్ని ఉన్నాయి కదా, అవి బైబిల్లో లేని మనం చేసినట్టు. అదే 7వ అధ్యాయం 11వ వచనం చూడండి. యేసు ప్రభు ఇప్పుడు వాళ్ళలో ఇప్పుడు వరకు చెప్పిన ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. 7:13 మీరు నియమించిన మీ పారంపర్య ఆచారముల వలన దేవుని వాక్యమును ఏం చేస్తున్నారు? నిరార్థకము చేయించున్నారు. ఇప్పుడు యేసు ప్రభు కోపడ్డాడండి. చేతులు గడుపుకోవడం మంచిదే, కాళ్ళు గడుపుకోవడం మంచిదే కదా ప్రియులరా. కానీ లేనిపోని ఆచారాలు చేయడం మీరు మనుషుల పారంపర్య ఆచారంలో ఒకే వలన దేవుని వాక్యం మీరు ఏం చేస్తున్నారు? నిరార్థకము చేయించున్నారు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే వాక్యంలో రాసినవి మనం చేయాలి, కానీ వాక్యంలో రాయిని మనం చేశామనుకోండి అది దేవునికి విరుద్ధమైన ఆచారము. ఆ ఆచారాన్ని బట్టి ఏమంటారు? కోపడి మీరు మనుషుల ఆచారాల వల్ల, నియమించిన పారంపర్య ఆచారాల వల్ల మీరు దేవుని వాక్యంలో నిరార్థము, దేవుని వాక్యంలో జీరో చేస్తున్నారు. కొన్ని మంచి ఆచారాలు మంచిదే పెరిగి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 40 రోజులు లెంట్ అంటారు కదా, అది బైబిల్ ఎక్కడన్నా ఉందా? ఎంత ఘోరం అంటే మంచి మంచి రక్షణ పొంది బాప్తిసం తీసుకుని అన్ని భాషలు మాట్లాడి మంచిగా విశ్వాస ప్రతి రోజు వీళ్ళు కానీ లెంట్ అని చెప్పి చేస్తున్నారు. బైబిల్లో ఎక్కడన్నా లెంట్ అనే మాట ఉందా? సరే, యేసు ప్రభు ఉపవాసం చేశాడు. ఎవరి గురించి చేశాడు ఉపవాసము? మన గురించా? యేసు ప్రభు బాప్తిసం తీసుకున్న వెంటనే ఆయన పైకి వచ్చి ఆయన కొండకెళ్ళి ఆయన 40 రోజులు తాను రాబోయే దినాలలో 3.5 సంవత్సరాలు సేవ చేయాలి. కాబట్టి దేవా నాకు బలం ఇవ్వండి అని ఆయన తన సేవ నిమిత్తం ప్రార్థన చేశాడు. యేసు ప్రభు మరణానికి లెంట్కి ఏంటి సంబంధము? ఎక్కడైనా బైబిల్లో ఉందా 40 రోజులు యేసు ప్రభు ఏడ్చాడు? 40 రోజులు పోయినాం ఆయన చనిపోకముందు. ఆయన 40 రోజులు కొండ మీద ఉపవాసం చేసింది ఆ డిఫరెంట్ వేరు. కానీ చాలా సంఘాలలో కదా ఇది ఒక ఇది ఇలాంటి వాటిని దేవుడు ఆయన కోపగించంటాడు. మీ పారంపర్య ఆచారాలు దేవుడు వాక్యాన్ని నిరార్థకము చేయించున్నారు. లేఖనాలలో ఉందా? ఉంటే మనం మాట్లాడచ్చు, లేకుంటే ప్రియులరా దాన్ని మనం ఉన్నాయి ఏంట్రా బాబంటే లేని చేస్తుంది. ఇలాంటి ఆచారాలు చాలా ఉన్నాయి ప్రియులరా. నవంబర్ 2 అనుకుంటా కదా ఆల్ సోల్స్ డే అని చేస్తారు కదా, సమాధులకు వెళ్ళి పూలదండలు వేసి కదా ప్రియులరా దానికి ప్రేయర్ చేసి, ఇది మనుషులు నియమించిన ఆచారం. మనకు తెలుసు మన్నైనది వెనుకటి వల్ల భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుడి దగ్గరికి పోతుంది. మరి ఆడికి మనం ఏం చేస్తున్నాము కదా ప్రియులరా? సో ఇలాంటి వాక్యంలో లేని చేయడం అవి ఆచారం, అవి దేవుడికి ఇష్టం. చేతులు గడుపుకోవడం, స్నానం చేసుకోవడం, కాళ్ళు గడుపుకోవడం ఇవి మంచి ఆచారమే. సో మన భక్తి ఒక సీజన్లో ఉండదు. 40 రోజుల తర్వాత కొంతమంది 40 రోజులు ఏదో చేసుకుంటారు. 40 రోజుల తర్వాత మాకు ఏం తినరు, మాంసం తినరు, తాగరు, ఏం చేయరు. ఆ 40 రోజుల తర్వాత స్టార్ట్ అనమాట.
కదా ప్రియులరా? సో మన భక్తి అలా ఉండకూడదు. సో దేవుని సేవకుడుగా లేఖనాలలో మనం ఉన్నాయి మనం నేర్చుకోవాలి, కానీ లేని మనము చేయకూడదు. యూదులుగానే ఆచరణ చేసేవారు, కానీ యేసుక్రీస్తు 13వ వచనం అంటాడు, మీ పారంపర ఆచారం వల్ల 11వ వాక్యం కదా. సో 7:13 చదవండి. మీరు నియమించిన మీ పారంపర ఆచారాల వలన దేవుని వాక్యం మీరు నిరార్థకం చేయించున్నారు. అది ఇది ఒక్కటే కాదు, ఇటువంటివి అనేకములు మీరు చేయించున్నారు. అందుకు యేసుప్రభువు కోపడ్డాడు. చాలా సంఘాలలో బాప్తిసం తీసుకుని బైబిల్ ఉంది కదా, చాలా సంఘాలలో అందరూ బాప్తిసం తీసుకోరు. చిన్నప్పుడు బాప్తిసం నుండి చిన్న వయసులో ఉన్నప్పుడు బాప్తిసం చిల్లరికి అని చెప్పి ఇంకా వాళ్ళు దాన్నే ఉంటారు. అవి వాక్యం ప్రకారం అవి చేయరు. కానీ ఈ 4 రోజులు అంటే ఎక్కడుంది బైబిల్లో? ఒక్కరు పట్టుకుంటారండి, ఎవరన్నా చూపింది బైబిల్లో? ఇక్కడ లేదు. నేను 35 సంవత్సరాలు వాళ్ళని ధ్యానించి అంతా చూసుకున్నా. అదొక ఆచారం. రైట్ ప్రియుడా, ఇక్కడ మనం వాక్యం యోహాను సువార్తకి వెళ్దామండి. 7వ వచనం 2:7. యేసు ఆ బాగను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు మంచి విందు ప్రధానితో తీసుకుని పోండి చెప్పగా వారు తీసుకుని పోయి 9వ వచనము, ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చానో ఆ నీళ్లు ఉంచి తీసుకుని పోయిన పరిచారులకే కానీ తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయింది కనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయిను, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పగా గలిలయలోని కానాలో యేసు మొదటి సూచక క్రియలు చేసి తన మహిమను బయలుపరిచాడు. సో ప్రియులారా, ఇక్కడ చివరికి జరిగింది ఏంటంటే ఆ పరిచారకులు అక్కడ ఎక్కడ నీళ్లు తెచ్చి ఆ బాధలు నింపారంట. రోజు కొద్దిసేపు అయిన తర్వాత మీరు ఆ దాంట్లో తీసుకెళ్ళి ఆ యొక్క బాధలో ఉన్న నీళ్ళని తీసుకెళ్ళి మీరు అందరికి పంచినప్పుడు మీరు చూపించారు. ఆ యొక్క ప్రధాని దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఎంతో రుచిగా టేస్ట్గా ఉన్నదనే విషయాన్ని దేవుడు వాక్యం సేకరించారు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు నీళ్లను ద్రాక్షరసం మార్చిన ఒక సంగతిని మనం గమనించగలుగుతాం. ప్రియులారా, నీళ్లకు రుచి ఉండదు, నీళ్లకు రంగు ఉండదు, నీళ్లకు చిక్కదనం ఉండదు. కానీ ద్రాక్షరసంకు రంగు ఉంది, రెండోది రుచి ఉంది, మూడోది చిక్కదనం. అంటే యేసుక్రీస్తు మన జీవితంలో వచ్చినప్పుడు మన జీవితంగా అలా మారుతాయి. ఒకరోజు యేసుక్రీస్తు గాడిద పిల్ల మీద ఆ యొక్క యెరూషలేము చాలాసార్లు వచ్చాడు, కానీ ఆ రోజు మాత్రము ఆయన గాడిద పిల్ల మీద వచ్చినప్పుడు అందరూ వాళ్ళ బట్టలు పరిచారంట. ఖర్జూరపు బట్టలు వాళ్ళు తీసుకొని వచ్చి ఎవరికి తెచ్చారంట? గాడిద ముందు. ఎందుకు? దాని మీద ఎవరు కూర్చున్నారు? యేసుక్రీస్తు కదా ప్రియులారా. సో యేసు ప్రభు గాడిద మీద కూర్చుంటే గాడిదకే గౌరవం కదా ప్రియులారా. యేసు ప్రభు మనలో ఉంటే మనం కానీ ఎవరో ఒక రకమైన ఆశపడదు. దీనికన్నా ముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది ప్రియులారా. పాత నిబంధన కాలంలో నీళ్లను దేవుడు ఎలా మార్చాడు? వెరీ గుడ్. ఎలా మార్చాడు? రక్తం. ఇక్కడ మంచి సందర్భంలో మార్చాడు, అక్కడ దేవుడు కోపాన్ని చూపించాడు. దీర్ఘమకాండం ఒకసారి చదువుకున్నాం ప్రియులారా. అయితే దీర్ఘమకాండము నీళ్లను రక్తముగా మార్చిన ఒక విషయాన్ని మనం గమనించగలుగుతాం కదా.
ఓకే 7:17 చూసుకుందామండి. 17 నుంచి 21 వరకు చదువుకుందాం. అందరం తీసుకుందామా? దీర్ఘమకాండం ప్రియులారా. 7వ అధ్యాయము 17వ వచనం నుంచి 7వ అధ్యాయం 17 నుంచి మనం చదువుకుందాం ప్రియులారా. కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా, నేను యెహోవానని దీన్ని బట్టి నీవు తెలుసుకుందువని యెహోవా చెబుతున్నాడు. ఇదిగో నా చేతిలో ఉన్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదునో అది రక్తముగా మార్చబడును, ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపు కొట్టును, ఏటి నీరు త్రాగుటకు ఐగుప్తులు అసహ్యపడదునని చెప్పుచున్నానని. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకుని ఐగుప్త జలముల మీద, అనగా వారి నదుల మీదను, వారి కాలువల మీదను, వారి చెరువుల మీదను, వారి నీటి గుంటల అన్నిటి మీదను నీ చేయి చాపము, అవి రక్తమగును. ఐగుప్తు దేశం అంతటా మ్రాను పాత్రలోను రాతి పాత్రలోను రక్తము ఉండునని అతనితో చెప్పమనెను. యెహోవా ఆజ్ఞాపించినట్టు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుట అతని సేవకుల ఎదుటను తన కర్ర పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీ చెప్పండి ఏమయ్యంట? రక్తముగా మార్చబడెను. ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపు కొట్టెను. ఐగుప్తులు ఏటి నీళ్లు త్రాగలేకపోయేది. ఐగుప్తు దేశం అంతటా రక్తము ఉండేను. ఐగుప్తు శకునుగాండ్రు కూడా తమ మంత్రంలో ఉన్న అలా కట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమాయను. అతడు మోషే అహరోనుల మాట వినకపోయాను. జరిగిన దానిని మనసును పెట్టుక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళాను. అయితే ఐగుప్తులందరూ ఏటి నీళ్లు త్రాగలేక త్రాగు నీళ్ల కొరకు ఏటి ప్రక్కలను త్రాగిరి. తర్వాత చూడండి ప్రియులారా, 8వ అధ్యాయం మొదలుచును. యెహోవా ఏటిని కొట్టిన 7 దినములైన తరువాత, ఇప్పుడు చెప్పండి ప్రియులారా, ఆ నీళ్లు ఎన్ని రోజులు రక్తంగా ఉన్నాయంట? 7 రోజుల వరకు నీళ్ళు ఇవ్వడానికి. ఎన్ని రోజులు? సో యేసు ప్రభు నీళ్లను ద్రాక్షారసంగా మారుస్తే పాత నిబంధన కాలంలో యెహోవా దేవుడు నీళ్లను ఎలా మార్చాడు? సో మన జీవితంలో పిల్లరా ఇది ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటాము. అది ఏంటంటే నీళ్లను యేసుక్రీస్తు రక్తంగా మార్చినట్టు మన జీవితాన్ని కానీ ఏ రుచి, ఏ రంగు, ఏ చిక్కదనం లేని మన జీవితాన్ని కానీ ఆయన రాబోయే దినాల్లో మార్చుకుంటున్నాడు. హల్లెలూయా. వచ్చే వారం మనము వేరే లెసన్ నేర్చుకోవడానికి చిన్న ప్రార్థన చేసుకుంటాం. ఒక 2 నిమిషాలు అందరం కలవచ్చుకొని, ప్రభువా అవునయ్యా, నువ్వు అద్భుతాలు చేసే దేవుడు తండ్రి, నీళ్లను రక్తంగా మార్చినవాడు నీవే, నీళ్లను ద్రాక్షారసంగా మార్చినవాడు నీవే. మా జీవితాలైన ఒకప్పుడు ఆయన పాపములు ఉన్నాయి నాయన, మా జీవితాలైన ఒకప్పుడు నీకు విరోధంగా జీవించేవారు అయ్యా. చివరికి ప్రభువా మా అందరిని మీరు ప్రేమించి మా అందరి కొరకు నీ రక్తాన్ని చిందించి నీళ్ళలాంటి మా జీవితాన్ని మీరు మార్చారు. రుచి లేని మా జీవితాన్ని మీరు రుచిగా చేశారు. రంగు లేని మా జీవితాన్ని మీరు రంగునిచ్చారు. చిక్కదనం లేని మా జీవితాన్ని చిక్కదనాన్ని చూస్తారు. ఒకసారి దేవుడు థ్యాంక్ యూ. హల్లెలూయా. అవును ప్రభు, ఇంతవరకు ఈ వాక్యం ద్వారా మీరు మాకు నేర్పించారు నాయన. యేసు ప్రభు నీళ్ళను ద్రాక్షారసంలో మార్చిన విషయం మేము చదవగలుగుతున్నాం ప్రభు. ఆ రోజు మరియమ్మ తల్లి అయ్యా ద్రాక్షరసం అయిపోయినది అని చెప్పినప్పుడు, అమ్మా నాకు నీకేం పని, ఆ సమయం ఇంకా రాలేదనే విషయాన్ని మేము ధ్యానించగలుగుతున్నాం ప్రభు. అవునైనా యేసు యొక్క శిలువ మరణం ఇంకా అప్పుడు సమీపించలేదు కాబట్టి యేసు ఆ మాట చెప్పిన విషయాన్ని మేము గమనించగలుగుతున్నాం ప్రభు. మరియమ్మ తల్లి చెప్పిన మాట ఆయన చెప్పినట్టు మీరు చేయండి అని పరిచారం గురించి. అవునైనా మేము కానీ యేసు ప్రభు చెప్పిన మాటని వినాలి, కానీ మాకు హీరో వర్షిప్ ఉండకూడదు ప్రభు. ఏ సేవకులను, ఏ పాస్టర్లను, ఏ ప్రవక్తలను ఆయన మేము హీరో మాకు వర్షిప్ చేయకూడదు ప్రభు.
యోహానే అంత ప్రభు ఆ దర్శనాన్ని చూసిన వ్యక్తి కన్ఫ్యూజన్ అయిపోయాడు. నేను యేసుక్రీస్తు దేవదూత అని ఆయనే కనుక్కోలేకపోయి చివరికి ఆయన పాదాల దగ్గర పడి ఆయన నమస్కారం చేసినప్పుడు ఆ దేవదూత, నేను మీలాంటి ఒక సహోదరుణ్ణి, నన్ను ఆరాధించవద్దు, దేవుని మాత్రమే ఆరాధించమని ఆయన చెప్పించాడు. మేమందరం మాకు ఒకే లెసన్ ప్రభు, మేము మనుషులను కాదు, ఎల్లప్పుడూ తండ్రి మిమ్మల్ని ఆరాధించాలి ప్రభు. మాకు వాక్యం చెప్పిన వాళ్ళు ఉండొచ్చేమో, మమ్మల్ని ప్రభువుకి నడిపించిన వాళ్ళు ఉండొచ్చేమో, కానీ ప్రభు వాళ్ళు కాదు మాకు ఇంపార్టెంట్, ఆయన మాకు మీరే ఇంపార్టెంట్ ప్రభు. దాన్ని బట్టి మేము ఈ వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈరోజు నాయన మేము నేర్చుకున్న సత్యాలు లేఖనాలలో లేని మేము చేయకూడదు ప్రభు. ఉన్న ఎన్నో విషయాలు ఉన్నాయి, అవి చేయకుండా నాయన మేము వేరేటోళ్ళని ఫాలో చేసుకుంటూ వేరేటోళ్ళు చేసుకుంటారని చెప్పి లేఖనాలలో లేని చేసుకుంటూ అనవసరంగా ప్రభు అని మేము నాయన కోపం లేకుండా నడిపిస్తున్నాం. కాబట్టి అలా చేయకుండా మాకు సాయం చేసుకొని కొన్ని ఆచారాలు మంచిదే, చేతులు కడుక్కోవడం, కాళ్ళు కడుక్కోవడం, స్నానాలు చేసుకోవడం, పాత్రలు క్లీన్ పెట్టుకోవడం కొన్ని మంచిదే ప్రభు. కానీ ప్రభు ఏది మేము చేయడము ఇప్పుడు మేము చదివాము, మీరు మనుషులు నియమించిన పారంపర ఆచారాల వలన దేవుడి వాక్యానికి బలం లేకుండా నిరార్థకం చేయించున్నారు. ఇటువంటివి మీరు అనేకములు చేయించున్నారు. మా బుద్ధు ప్రభు ఈ ఆచారాలు మేము ఆత్మీయ ఉండాలి, అందరితో ప్రేమ ఉండాలి, అందరితో సమాధానం ఉండాలి, నీ సన్నిధికి రావాలి నాన్న. అలా భక్తి మా జీవితాన్ని వెళ్ళినప్పుడు దాచి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వాదించండి. రాని వారందరినీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం, వారిని ఆశీర్వదించండి. అలెగ్జాండర్ జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఆయన కొద్దిగా కాలంలో బాధపడుతుండగా మీరు చిత్రమైతే ఆయన మీరు స్వస్థపరిచి నార్మల్ అయిపోయి ఆయన సన్నిధికి నీ మందిరానికి వచ్చి ఇవ్వడంలో వినోద్ వాళ్ళ కొడుకు ఆయన ఆపరేషన్ జరిగిందని విన్నాము. చిత్రమైతే ఆయన స్వస్థపరిచి సంపూర్ణంగా ప్రారంభిస్తాను. నేను ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాశారో చక్కగా మా పిల్లలందరికీ ఒక మంచి రిజల్ట్స్లో పాస్ అయ్యేవాళ్ళని దయచేయండి ప్రభావం. నేను కాలేజ్ స్కూల్ వాళ్ళందరి విషయంలో అద్భుతాలు జరిగించమని నేను ప్రార్థిస్తాను తండ్రి. నేను మా కొరకు మదర్ కొరకు వచ్చిన స్థలం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఉచితమైతే మాకు సాయం చేయండి ప్రభావం. తద్వారా తండ్రి ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వారి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉచితమైతే ప్రభావం ఆగి ప్రపంచం అంతటా శాంతి సమాధానం దయచేసి యేసుక్రీస్తు చెప్పినట్టుగా నేనే సమాధానకర్త ఉంటాను ప్రభావం. ఆ మాట మీరు ప్రపంచం అంతటా థ్యాంక్ యూ ప్రభావ. వచ్చిన బిడ్డలంతా దూరంగా దీవించండి, తిరిగి రతులుగా వాళ్ళలో చేయడం సాయం చేయండి. ఆదివారం నాడు మేము అందరం కలిసి నేను అందరూ ప్రభుత్వంలో పాల్గొనడానికి నేను ఆరాధించడం మీ వాక్యాన్ని ధ్యానించుకుంటూ మాకు సాయం చేయమని, నీళ్లను ద్రాక్షారసంలో మార్చిన యేసయ్య, నీళ్లను రక్తంలో మార్చిన మా తండ్రి, నేను మీ అద్భుతాలు చాలా గొప్పమైన విషయాన్ని మేము నేర్చుకున్నాం ప్రభావ. అందరి బట్టి మీ వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చివరికి మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు కృపై పరిశుద్ధాత్మ సహవాసం ఇక్కడ చేరిన మనందరికీ ఆయన ప్రేమించువారి ఇప్పుడు సదాకాలం తోడని కాక. అందరం చెప్తాం ఆమేన్. 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 అందరికి ప్రైజ్ లార్డ్. సిస్టర్ ప్రైజ్ లార్డ్. కొన్ని స్నాక్స్ ఉన్నాయి దయచేసి అందరు తీసుకోవాలని